అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి ఎక్కడ చూసినా చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం. అయితే చిన్నవాటికి కూడా సర్జరీల వరకు వెళ్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో హోమియోలో అయితే మాత్రం అద్భుతమైన మెడిసిన్ ఉంది అని చెప్తున్నారు ఆయుష్ డాక్టర్ తిరుపతి నాయుడు. మొత్తం మీద అయితే మాత్రం ఈ ముక్కుకు సంబంధించి అవి కండరాలు పెరగడము, అడినాయిడ్స్ లేదంటే ట్యాంజిల్స్ ఇటువంటివి అనేకంగా అసలు న్యూరోకి సంబంధించి అయితే మాత్రం ఇటువంటివన్నీ చాలా పెద్ద ఎత్తున సర్జరీస్ అవసరం లేకుండానే కూడా మంచి మెడిసిన్ ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో మనకు ప్రభుత్వ ఆయుష్ డాక్టర్ తిరుపతి నాయుడు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలో వినే ప్రయత్నం. సరే, ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా వాటికి సర్జరీస్కి వెళ్తున్నటువంటి నేపథ్యం, అడినాయిడ్స్ ముఖ్యంగా ముక్కుకు సంబంధించినవి ఇటువంటి వాటి మీద హోమియోలో మంచి మెడిసిన్ ఉంది అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? నా పేరు డాక్టర్ నల్లపాతి తిరుపతి నాయుడు, ప్రభుత్వ హోమియో సీనియర్ వైద్యాధికారిని, ఇక్కడ ఇన్ఛార్జి వైద్యాధికారిని. హోమియోపతిలో అక్యూట్ అండ్ క్రానిక్, తరుణ దీర్ఘకాలిక అనేక వ్యాధులకు మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సర్జరీస్ చాలా మటుకు సర్జిరీకి సంబంధించిన చాలా వాటికి కూడా హోమియోపతిలో ఆపరేషన్ అవసరం లేకోకుండా చాలా కేసులను హోమియోపతి మందులతో తగ్గుతున్నాయి. ముఖ్యంగా ముక్కులో గడ్డలు, గొంతుల గడ్డలు, అడెనాయిడ్స్, టాన్సిల్స్, ఈ సర్జరీకి సంబంధించినటువంటి పైల్స్, ఫిస్టులా, ఫిజరు, తర్వాత పులిపిర్లు, వాట్స్, ఈ విధంగా చాలా సర్జరీకి సంబంధించిన వ్యాధులకు సర్జరీ అవసరం లేకుండా హోమియోపతి మందుల ద్వారా తగ్గుతున్నాయి. తర్వాత ఈ న్యూరో సర్జరీ సంబంధించినటువంటి సర్వైకల్ స్పాండిలైటిస్, తర్వాత సయాటికా, ఈ కేసులు కూడా ఈ ఆపరేషన్ అవసరం లేకోకుండా హోమియోపతి మందులతోనే తగ్గుతున్నాయి. అడినాయిడ్స్ ముఖ్యంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు. అడినాయిడ్స్లో ఎందుకంటే మొత్తం చాలామంది సర్జరీకి వెళ్తున్నారు, సర్జరీ చేసిన తర్వాత కూడా రిపీట్ అవుతున్నాయి అంటున్నారు. హోమియోలో ఆ పరిస్థితి ఉండదా? హోమియోలో పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. ఇవి అడినాయిడ్స్ కావచ్చు, టాన్సిల్స్ కావచ్చు, తర్వాత ఈ పైల్స్, ఫిస్టులా, వీటన్నింటికి, తర్వాత ఈ సర్జరీ సంబంధించిన వాటన్నింటికి పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ క్యూర్ ఉంది. అదేవిధంగా మైగ్రేన్లో కూడా అంతే. మైగ్రేన్ కూడా మామూలుగా బాగా పర్మనెంట్ క్యూర్ ఉంది హోమియోలో. కాబట్టి మైగ్రేన్ పేషెంట్లు కూడా బాగా చాలా ఈ హోమియోపతి మందులు తీసుకుని చాలామంది మైగ్రేన్ వ్యాధిని తగ్గించుకున్నారు. ముఖ్యంగా ఫైల్స్ కావచ్చు, అడినాయిడ్స్ కావచ్చు, ఎన్ని రోజులు ఈ కోర్సు వాడాలి? ఏం మెడిసిన్? ఎందుకంటే అవి అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దలు కూడా ఉపయోగించవచ్చు. మామూలుగా అంటే ఇప్పుడు మేము హోమియో మెడిసిన్స్ మామూలుగా వాళ్ళ మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలను బట్టి మేము టోటల్ ఆఫ్ సిమ్టమ్స్ బట్టి మేము మామూలుగా వాళ్ళ శరీరతత్వం బట్టి డ్రగ్స్ మారుతుంటాయి. ఆ విధంగా ట్రీట్మెంట్ మేము ఇస్తాము. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సయాటికాకి, ఎందుకంటే స్పాండిలైటిస్కి ఎక్కువ చాలామంది సర్జరీకి వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో సర్జరీ కూడా చాలా తడిసి మోపడవుతుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో పర్మనెంట్ సొల్యూషన్ ఉందా హోమియోలో? హోమియోలో మా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. మామూలుగా న్యూరో సర్జరీకి సంబంధించి సర్జరీ అవసరం లేకుండా చాలా ఈ సయాటికా, తర్వాత ఈ సర్వైకల్ స్పాండిలైటిస్, ఇవన్నీ చాలా మటుకు తగ్గాయి. సార్, పులిపిర్లు సార్ చాలామంది సఫర్ అవుతున్నారు. బయట ఎక్కడ చూసినా కూడా సర్జరీ చేసి, అంటే కొద్ది నిమిషాల్లోనే సర్జరీ చేసి తీసేస్తామని చెప్పేసి చెప్తున్నట్టు నేపథ్యంలో హోమియోలో మెడిసిన్ వాడచ్చు, అవి పూర్తి క్యూర్ అవుతాయి. పులిపిర్లు ఇట్ ఈజ్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్. మామూలుగా హోమియోపతి మందులతో తగ్గుతున్నాయి. ఇవి ఈ విధంగా ఆనెలు కూడా అంతే. ఆనెలు కూడా మామూలుగా సర్జరీకి సంబంధించింది. ఇప్పుడు ఆనెలు కూడా హోమియోపతిలో ఆపరేషన్ అవసరం లేకుండా తగ్గుతున్నాయి. ముఖ్యంగా స్కిన్కి సంబంధించినవి బయట చాలామంది సఫర్ అవుతుంటారు, లేడీస్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. ఇప్పుడు హాస్టల్స్ ఉన్న చిన్నపిల్లలు ఇటువంటి స్కిన్కి సంబంధించి సఫర్ అవుతుంది. హోమియోలో ఎటువంటి మెడిసిన్ ఎన్ని రోజులు వాడవచ్చు? ముఖ్యంగా ఈ కొన్ని చర్మ వ్యాధులు ఉన్నాయి, తర్వాత లైకెన్ ప్లానస్, సోరియాసిస్, తర్వాత ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈ తర్వాత స్కాబిస్, ఇవన్నీ కొద్దిగా క్రానిక్ డిసీజెస్, స్కిన్ డిసీజెస్, ఇవన్నీ హోమియోలో
బాగా తగ్గుతున్నాయి. చాలామంది సరే ఇప్పుడు హోమియో అంటే కనుక టైం పడుతుంది, లేదంటే డిలే ప్రాసెస్ అనేది ఒకటి అంటారు. దీనికి ఏం చెప్తారు మీరు? రెగ్యులర్గా వాడితే ఇంకా రిజల్ట్ బాగుంది? ఇది అంటే హోమియోపతి మందులు అంటే స్లోగా పనిచేస్తాయి అనేది ఒక అపోహ మాత్రమే. మనం కరెక్ట్ రెమెడీ ఇచ్చామనుకో, కరెక్ట్ రెమెడీ ఇస్తే మనము మెడిసిన్ హోమియోపతి మందు కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చామనుకో మనకు వెంటనే తగ్గుతాయి. ఈవెన్ అక్యూట్ డిసీజెస్ కూడా వెంటనే హోమియోపతి మందుల ద్వారా రిజల్ట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది చాలా ఇబ్బంది పడుతున్నాడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. దీనికి ప్రత్యేక మెడిసిన్ హోమియోలో ఏమైనా ఉందా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? హోమియో మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. కాబట్టి హోమియో మెడిసిన్స్ పుట్టిన పిల్లల నుంచి ఏజ్డ్ పీపుల్స్ వరకు, ముసలి వాళ్ళ వరకు వాడుకోవచ్చు, నిర్భయంగా వాడుకోవచ్చు. తర్వాత హోమియో మందుల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి ఇమ్యూనిటీ పెరగడానికి కూడా హోమియోపతిలో మందులు ఉన్నాయి. మామూలుగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇమ్యూనిటీ పెరగడానికి మందులు వాడుకోవచ్చు. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ సీజనల్ సంబంధించి వ్యాధులకి అందరూ చాలామంది ఇబ్బంది పడతారు. చిన్నపిల్లలు అయితే మరి దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితి. దీనికి ముందస్తుగా ఈ హోమియోలో ఎటువంటి మెడిసిన్స్ ఉన్నాయి? సీజనల్ వ్యాధులకు హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా మెదడువాపు మన ప్రబలినప్పుడు హోమియో మందుల ద్వారానే చాలామంది బతికారు. తర్వాత ఈ సీజనల్ వ్యాధులు వైరస్ సంబంధించిన సీజనల్ వ్యాధులు చికెన్ పాక్స్, అమ్మవారు, తర్వాత తట్టు పొంగు, తర్వాత మమ్స్ గవద బిళ్ళలు, తర్వాత ఈ స్వైన్ ఫ్లూ, తర్వాత డెంగ్యూ, ఈ విధంగా ఈ మెదడువాపు ఈ విధంగా వైరల్ సంబంధించిన సీజనల్ వ్యాధులకు అన్నింటికీ హోమియోలో ముందస్తు మెడిసిన్స్ ఉన్నాయి. మేము ఈ సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు మేము స్కూల్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, ఎపిడమిక్ ఏరియా ఎక్కడ ఈ వైరల్ సంబంధించిన వ్యాధులు ప్రబలినప్పుడు మేము వెంటనే అక్కడికి వెళ్ళి ముందస్తుగా హోమియో మెడిసిన్స్ను ఇవ్వడం జరిగింది. మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కండక్ట్ చేస్తాం. ఎక్కడ వైరల్ వ్యాధులు ప్రబలినా మేము ముందస్తుగా అక్కడికి వెళ్ళి మేము మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మామూలుగా ఇక్కడ ఇది వచ్చి హోమియోపతి అంటే మొత్తం జిల్లాలో ఇది హోమియోపతి హాస్పిటల్ హెడ్ క్వార్టర్. మామూలుగా ఈ ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల ఇది పాత ఊరు. ఇక్కడ సీడా హాస్పిటల్ ఆవరణంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ అన్ని రకాల వ్యాధులకు ఇక్కడ హోమియోపతి మందులు లభ్యమవుతాయి. కాబట్టి ఈ సర్వీస్ అంటే మామూలుగా ఈ ప్రభుత్వ హోమియోపతి మందులు అన్ని వ్యాధులకు అందుబాటులో ఉన్నాయి. కావున ప్రజలు ఈ సర్వీస్ను అంటే ఈ ప్రభుత్వ హోమియోపతి మందులు వాడి వాళ్ళ ఇమ్యూనిటీని, రోగ శక్తిని పెంచుకొని ఈ వ్యాధులు బారిన పడకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు, ప్రభుత్వ సీనియర్ హోమియోపతి వైద్యాధికారిని, ఇన్ఛార్జ్ వైద్యాధికారిని ఇక్కడ ప్రభుత్వ వైద్యశాల పాత ఊరు అనంతపురం. ఇది మొత్తం ఏదైతే మాత్రం ఆయుష్ డాక్టర్ తిరుపతి నాయుడు చెప్తున్నటువంటి విషయం. ఈ ఏదైతే ఉందో హోమియోలో చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే బయట సర్జరీస్ చిన్నవాటికి పెద్దవాటికి అన్నిటికీ సర్జరీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే హోమియోలో అయితే మాత్రం సర్జరీస్ అవసరం లేకుండా అడినాయిడ్స్, ముక్కుకు సంబంధించి కండరాలు పెరగడం కావచ్చు, లేదంటే ఫైల్స్ కావచ్చు, ఇటువంటివన్నీ అనేక వీటికి సర్జరీ అవసరం లేకుండానే కొన్ని నెలల పాటు మాత్రం వాడితే, కంటిన్యూగా మెడిసిన్ వాడితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని ఏజ్ గ్రూప్ అయినా, ముఖ్యంగా హ్యూమినిటీ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా అవసరం ఉన్నటువంటి నేపథ్యం. దీంట్లో కూడా హోమియోలో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో ఆయుష్ డాక్టర్ తిరుపతి నాయుడు చెప్తున్నటువంటి విషయం అయితే, దీనికి ఖచ్చితంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇప్పుడు చాలా చోట్ల సర్జరీస్కి, చిన్నదానికే సర్జరీస్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో హోమియో ఆశ్రయిస్తే ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయని ఒకవైపు చెప్తూనే వారి ఆరోగ్యం, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏ మెడిసిన్ వాడినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో హోమియోలో అయితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అని చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాయుడు, RTV అనంతపురం.